మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న ఆయనను పోలీసులు విచారణకు హాజరు కాకుండా ఉండటంతో ఆయనను బెంగళూరులోని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి పరారులో ఉన్నారు. బెంగళూరు నుంచి ఆయనను నెల్లూరుకి తరలిస్తున్నారు పోలీసులు. రైట్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినటువంటి మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆయన అరెస్ట్ చేసి మదనపల్లి తీసుకొచ్చిన వెంటనే ఆ మూమెంట్ లో నెల్లూరు పోలీసులకు సమాచారం అందించడంతో నెల్లూరు పోలీసులు నేరుగా ఆయన్ని మదనపల్లి నుంచి ఇప్పుడు నెల్లూరు తీసుకొస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే అరెస్ట్ విషయం మీద పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారని చెప్పి మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్నటువంటి సాయినగర్ నెల్లూరులో అక్కడ సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు అందరూ జిల్లా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కాకాని పరిస్థితి మీద ఆయన పొజిషన్ మీద కూడా అందరూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ తో సహా అందరూ ఇక్కడ డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి పార్టీ ఆఫీస్ లో కనిపిస్తా ఉంది. ఇంకో చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు వ్యవహారాన్ని ఒకసారి మనం దాన్ని పరిశీలిస్తే గత 2023-24 సంవత్సరంలో ఇక్కడ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం వరదాపురంలో రుస్తుం మైనింగ్ కేసులో దాదాపు 250 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ చేశారని చెప్పి ఆయన పైన ఆరోపణలు చేశారు. దానిపైన ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 12 మంది మీద కూడా దాంట్లో ఆ కేసులో ఎమ్మెల్యే చేశారు. వాళ్ళలో 4 మాత్రం జైలుకు పంపించారు. అందులో 3 అక్కడి నుంచి బెయిల్ తీసుకొచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ కేసులో 3 సార్లు నోటీసులు జారీ చేశారు. ఒకసారి నెల్లూరులోనూ 2 సార్లు హైదరాబాద్ లో నోటీసు జారీ చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. బెయిల్ రాకపోవడం తర్వాత ఆయన 2 నెలల నుంచి కూడా పరారీలో ఉన్నట్టుగా ఉన్నారు. దానిపైన 7 ప్రత్యేకమైనటువంటి బృందాలు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా గత 2 నెలలుగా కూడా వాళ్ళందరినీ కూడా వేటాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ రోజు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసిన అనంతరం ఆ సమాచారాన్ని నెల్లూరుకి చేరవేయడంతో నెల్లూరు పోలీసులు నెల్లూరు డిఎస్పీ సింగిప్రియతో పాటు మిగిలినటువంటి కొందరు పోలీసు అధికారులు ప్రొటెక్షన్ కోసం అక్కడ మదనపల్లికి బయలుదేరారు. ఆయన ఇప్పటికే మదనపల్లి పోలీసుల దగ్గర నుంచి వీళ్ళకి సరెండర్ చేసుకున్న తర్వాత నేరుగా ఆయన నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ తీసుకొస్తారా మరెక్కడికి తీసుకొస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్షన్ అయితే ఉత్కంఠ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన నెల్లూరు కోర్టులో కానీ లేదా గూడూరు కోర్టులో అంటే వరదాపురం మైనింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి 3 నిందితుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కాబట్టి గూడూరు సబ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారా లేకుంటే జిల్లాకి ఒక కోర్టులో హాజరుపరుస్తున్నారా అనే దానిపైన కూడా స్పష్టత లేదు. ఏదైనప్పటికీ రేపు ఉదయం ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా ఈ 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉత్కంఠ కాకాని కోసం జరుగుతున్నటువంటి వేట అనేకమైనటువంటి ఆరోపణలు అలాగే వీటిపైన ప్రజావాయిద్యాలు వీటన్నిటిపైన కూడా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు ఈ రోజు కొంత తెరబడినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. కాకాన్ని అరెస్ట్ చేసినందువల్ల ఆయన ఈ కేసుని కొలిక్కి కూడా వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. దీపిక. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.